ముఖ్యమంత్రి జగన్ కి ఆయన చెల్లెలు షర్మిల సునీతలకు మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వివేక హత్య తర్వాత గత 5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు దివంగత వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికలు రావడం, అటు జగన్ కోటరీకి ఇటు షర్మిల క్యాంపుకు మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పులివెందుల సభలో వివేక హత్య గురించి ప్రస్తావించారు. షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అయితే ఇదే సమయంలో వివేక సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది. ఇది ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నానను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.